వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇవాల్టి రెసిపీ ఇన్స్టెంట్ ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా త్వరగా అయిపోతుంది. అలాగే అన్ని రకాల టిఫిన్స్ అండ్ రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి ప్రొసీజర్ చూద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఇలా చెక్కు తీసి కట్ చేసుకున్న 2 ఆలు, అలాగే ఒక టమాటో పెద్దది, అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ వేసి దానికి సరిపడా హాఫ్ గ్లాస్ వాటర్, అలాగే పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, బాగా మెత్తగా అయిపోయింది. దీన్ని ఒక మ్యాషర్ తోటి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ టొమాటోస్, పొటాటోస్ అన్నీ బాగా ఇలాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా కొద్దిగా కారం, అలాగే కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. మీకు తిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోవచ్చు, అలాగే కొంచెం పలుచగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి. దాని తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పొటాటో మిక్స్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి, 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పొటాటో కర్రీ ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఇది అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి అలాగే రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.